ఈరోజు మనతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ టీమ్ ఉన్నారు. పాయల్ గారు చాలా ఇబ్బంది పెట్టేసినట్టున్నారు. నన్ను తక్కువ వీళ్ళని ఎక్కువ. ఆన్ స్క్రీన్ మీ ఇబ్బందులు బాగా అనిపించినాయి మాకు, జస్ట్ ట్రైలర్ లోనే. సినిమాలో అమ్మాయి అడుగుతుంటుంది అనమాట, ప్రేమిస్తే సరిపోదు ఎలా పోషిస్తాను, ప్రతి అమ్మాయిలా ఎవరు ప్రేమించరు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తున్నాయి కదా, మీకు వచ్చే హస్బెండ్ ఎంత, నాకు యాక్చువల్లీ 5 lakhs కావాలి, 5 lakhs per annum పర్ మంత్ అడుగుతున్నారు. కానీ ఒక పర్సన్నే కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా రిలాక్స్ అవ్వడానికి గోవా తీసుకెళ్ళాలి, ఆకలి అనిపించినప్పుడు కావాల్సినవి అన్నీ తినిపించాలి. సో 2 different ఐడియాలజీస్ అన్నప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్, ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ ఎప్పటికీ కలవు అలా అని చెప్పేసి దాని రెండింటిని మనం సెపరేట్గా కూడా చూడలేం. సో అలాగే వీళ్ళ లవ్ కూడా ఏంటంటే వీళ్ళు విడిపోలేరు, కలవలేరు. టీజర్ రిలీజ్ అయినప్పుడు టీజర్కి టైటిల్కి సంబంధం లేదు కదా అనిపించింది. ఎందుకంటే వ్యవసాయాన్ని టెక్నాలజీతో చేస్తే ఖచ్చితంగా అది నెంబర్ 1గా ఉంటుందని ఒక డైలాగ్ ఉంది, అది చాలా బాగుంది. బట్ అంటే ఇటు వీళ్ళ స్టోరీని చెప్తూ అటు వ్యవసాయం గురించి చెప్తూ ఈ 2 పాయింట్స్ని ఎలా కనెక్ట్ చేయగలిగారు? ప్రకాష్ అని అతను మాతో చెప్పినప్పుడు మా మదర్ పార్ట్ ఒకసారి మీకు వినిపిస్తానని చెప్పాడు అనమాట. సో నిజంగా తను చెప్పంగానే నాకు ఎక్కడో లోపల ఒక ఎమోషన్ ఫీలింగ్ కలిగింది. ఆమె ఏంటంటే పని చేసుకుంటూ ఆ పాట పాడుతూ పని చేస్తారంట. సో ఇలా మట్టి మనుషుల్లో చేస్తున్న దానిలోంచి మాకు పాట పుట్టడం అంటే ఇలాంటి పాట. మెయిన్ స్టోరీ ఈజ్ లవ్ స్టోరీ, కానీ బ్యాక్గ్రౌండ్ ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఈ చికిత ఎవరు? మీరు ఇదిగో ఈయన అడగండి, ఈయన చిక్కితేనే అది. అదేంటండి, డైరెక్టర్కి హీరోకి సంబంధం లేకుండా మీకు చికిత ఏంటి? ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా దీంట్లో మేము చూపించాం. ఓకే, సో కాబట్టి అదేం చేయబోతుందో మీరు మూవీలో చూడొచ్చు. ఆ రోబో వాళ్ళు వీళ్ళు కలుస్తారా లేదంటే మీరు అది సినిమా చూడాలి. మీరు మొత్తం వాళ్ళ సినిమా రోబో వల్ల కలుస్తారా, రోబోకి వీళ్ళకి సంబంధం ఏంటి, రోబోని ఏ కొట్లో కొన్నారు, రోబోని ఛార్జింగ్ ఎక్కడ పెడతారు, ఇవన్నీ మీరు సినిమా చూడాలి. ఓకే, అవన్నీ చూపించారు సినిమాలో. ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అనిపించిందా, వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్ అనిపిస్తుందా? ప్రొడ్యూసర్ దొరికే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ కాఫీ షాప్, వర్క్ ఫ్రమ్ టీ కొట్టు. ఎంతవరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా ఇదేంటంటే ప్రతి ఒక్కరు 2 hours దే కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ గో.